అధికారం కోసం రాజకీయం కోసమేమో ఆంధ్రప్రదేశ్, వ్యాపారం కోసం నివాసం కోసం కర్ణాటక రాష్ట్రం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఒక రోజు హైదరాబాద్కు వస్తే పక్క రాష్ట్రం నుంచి రాజకీయం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారని విమర్శించిన మీరు ఈరోజు వారానికి 4 రోజులు కర్ణాటక రాష్ట్రంలో నివాసం ఉంటూ అక్కడ వ్యాపారాలు చేసుకుంటూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో అక్రమ సంపాదన అంతా అక్కడ పెట్టుబడులు పెడుతూ వ్యాపారం చేసుకుంటున్న మీరు ఆంధ్రప్రదేశ్ వాసులు అని చెప్పి నేను అడుగుతూ ఉండా, కడప వాసులు అని అడుగుతూ ఉండా, రాయలసీమ బిడ్డనా అని అడుగుతూ ఉండా. కడప జిల్లా మాది, జగన్మోహన్ రెడ్డి గారు మాది కడప జిల్లానే, మేము రాయలసీమ వాసులమే. మీరు అధికారం కోసం ఇక్కడ వచ్చి రాజకీయం కోసం, రాజకీయ పదవుల కోసం ఆంధ్రప్రదేశ్ అంటారు, వ్యాపారం కోసం కర్ణాటక రాష్ట్రంలో ఉంటారు. అధికారంలో ఉన్నప్పుడు ఇదే పంద, ప్రతిపక్షంలో ఉన్న ఇదే పంద, అబద్ధాలు చెప్పడం, అసత్యాలు మాట్లాడడం ఒక పేటెంట్ రైట్స్గా తీసుకున్నారు మీరు. ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా సాక్షి మీడియా, సాక్షి పత్రిక ద్వారా అబద్ధాలు, అభూత కల్పనలు, లేనిపోని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు, విష ప్రచారాలు చేస్తున్న నీ సాక్షి మీడియా, సాక్షి ఛానల్తో పెట్టి నువ్వు ఇక్కడ రాజకీయం చేస్తూ ఉండవు. రాష్ట్రాన్ని పెట్టుబడులు పెట్టే వాళ్ళని అందరినీ కూడా బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉండవు. ఈరోజు రాష్ట్రానికి 20 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. దేశ విదేశాల నుంచి పెట్టుబడిదారులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వాల్యూ, లోకేష్ గారి కృషి వల్ల ఈ రాష్ట్రానికి అంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తూ ఉంటే దాని మీద కూడా విషం జల్లే ప్రయత్నం చేస్తూ ఉండవు. ఈ 1.5 సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజలు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండారు. ఈరోజు హత్య రాజకీయాలు లేవు, గొడ్డలి వేట్లు లేవు, కత్తిపోట్లు లేవు. నీ బంధువులు కూడా ఈరోజు సంతోషంగా ఉండారు. ఇటువంటి గొడ్డలిపోట్లు, కత్తిపోట్లు లేవని చెప్పి స్వయాన నీ కుటుంబ సభ్యులు కూడా ధైర్యంగా, హ్యాపీగా రాష్ట్రంలో తిరుగుతున్న పరిస్థితిని మేము కల్పించినామంటే ఈ రాష్ట్రంలో ఎంత సుపరిపాలన ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలా. రాయలసీమ ప్రాంతం అని చెప్తావు, రాయలసీమ బిడ్డని అంటావు, కడప జిల్లా వాసిని అంటావు. ఏమి చేసావు 5 సంవత్సరాలు సంపూర్ణంగా అధికారంలో 5 సంవత్సరాలు ఉండి నువ్వు ఏం చేసావు అని అడుగుతూ ఉండా. ఒక్క నీటిపారుదల ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసావా? ఒక్క మౌలిక వసతుల కల్పన ఒక్క ఊరికన్నా పూర్తి చేసావా? రైతుల్ని ఏనాడైనా పట్టించుకున్నావా? సంక్షేమ కార్యక్రమాలు ఏమైనా ఒక్కటన్నా సరైన లబ్ధిదారికి అందినాయా? 5 సంవత్సరాలు రాయలసీమలో ఒక్క డ్రిప్పు పరికరం, ఒక్క తుంట పరికరం అన్నా నువ్వు ఇచ్చావా అని చెప్పి నేను అడుగుతూ ఉండా. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమకు ఈ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తో ఒక్కసారి ఓరొకళ్ళు కానీ, కొప్పర్తి కానీ, ఎంఎస్ఎంఈ యూనిట్లను దూసుకుపోతున్న పరిస్థితిని మీరు చూస్తే అర్థమవుతోంది. వేల కోట్ల పెట్టుబడులతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు ఎంఎస్ఎంఈ యూనిట్లంతా కూడా శరవేగంగా పారిశ్రామికంగా పురోగతి చెందుతుంది. ఏదైతే 2014-19 మధ్య కియా మోటార్స్ తీసుకొచ్చామో అదేవిధంగా ఈరోజు కడప జిల్లాలో కూడా ఎంఎస్ఎంఈ యూనిట్ల ద్వారా వేల కోట్ల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఉద్యోగ కల్పన జరగబోతూ ఉంది, ఉపాధి జరగబోతూ ఉంది. నీటిపారుదల ప్రాజెక్టులు రాయలసీమలో అన్నీ పూర్తి జరుగుతున్నాయి. ఈరోజు 720 కిలోమీటర్ల హంద్రీనీవా ప్రాజెక్టు కర్నూలు జిల్లా నుంచి చిత్తూరు జిల్లా, తమిళనాడు బార్డర్ వరకు విత్ లైనింగ్ పూర్తి చేసి పోయిందంటే అది ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కృషి కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉండా. అదేవిధంగా కడప జిల్లాలో జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు కూడా 27 మార్చి కల్లా పూర్తి చేయాలనే ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. రాయలసీమలో హార్టికల్చర్ హబ్బుకు సపోర్టింగ్గా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లన్నీ కూడా రాబోతూ ఉండే రాబోయే 2-3 సంవత్సరాల్లో. అదేవిధంగా ఈరోజు ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉంది, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్, నువ్వు 3 సార్లు భూమి పూజ చేసిన స్టీల్ ప్లాంటు ఈరోజు మళ్ళీ భూమి పూజలు లేకుండా అదే అప్పుడు పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే తీసుకొని వచ్చి ఈరోజు వాళ్ళ ద్వారా స్టీల్ ఫ్యాక్టరీ పనులన్నీ ప్రారంభం చేసి శరవేగంగా నిర్మాణం జరుగుతూ ఉంది. మీలాగా 3 సార్లు 4 సార్లు భూమి పూజలు చేసి షో చేసే ప్రభుత్వం కాదు ఇది. ఇది పని చేసే ప్రభుత్వం. అందుకే ఈరోజు రాయలసీమ అన్ని రకాలుగా కూడా శరవేగంగా ముందుకు పోతూ ఉంది. అదేవిధంగా మౌలిక వసతుల కల్పనలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కేంద్ర ప్రభుత్వ సపోర్ట్తో అన్ని రోడ్లు నేషనల్ హైవేలు అయిపోతున్నాయి.
ఎయిర్పోర్ట్ ఆధునీకరణలు కూడా ముందుకు పోతున్నాయి. అన్ని రకాలుగా కూడా ఈరోజు రాయలసీమ ముందుకు పోతూ ఉంది. ఇది చూసి ఓర్చలేక ఈరోజు పక్క రాష్ట్రం నుంచి విమర్శలు చేస్తూ ఉండవు. మెడికల్ కాలేజీల మీద 1,000 సంతకాలని ఘోర వైఫల్యం. ఒక్క కార్యక్రమం నువ్వు చేపడితే ఈ 1.5 సంవత్సర కాలంలో ఘోరంగా వైఫల్యమైన కార్యక్రమం ఏదైనా ఉందంటే నీ మెడికల్ కాలేజీలో 1,000 సంతకాలు. మీరే బుక్కులు తీసుకొని సంతకాలు పెట్టుకొని మీరే దాన్ని ప్రచారం చేసుకుంటున్నారు సాక్షి మీడియాలో. ఈరోజు రాష్ట్రంలో అన్ని రకాలుగా కూడా ఒక దీర్ఘకాలిక ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నాం. ఈరోజు ఒక్కసారి గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తూ ఉందంటే గూగుల్ డేటా సెంటర్ అది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి కృషి కాదా, ఈ ప్రభుత్వ కృషి కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉండా. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు పూర్వోదయ ప్రాజెక్టు కింద దాదాపుగా 44,000 కోట్ల రూపాయలు ఏదైతే ఈశాన్య రాష్ట్రాలకు ఇస్తారో దాన్ని కూడా మా రాష్ట్రానికి సపోర్ట్ అందజేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కృషి చేసి రాబోయే 3.5 సంవత్సరాల్లో 44,000 కోట్లతో ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ రూపంలో పూర్వోదయ స్కీమ్ ఇస్తూ ఉంది. దాని ద్వారా 9,000 కోట్ల రూపాయలు ఇది హార్టికల్చర్ పురోగభివృద్ధికి ఉపకరిస్తుంది. ముఖ్యంగా రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ఈ కార్యక్రమం ఎంతో ఉపకరిస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉండా. అదే కాకుండా 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఏదైతే ఎన్నికల హామీలు చెప్పామో సూపర్ 6 కార్యక్రమాలన్నీ కూడా ప్రతి సంక్షేమ కార్యక్రమం ప్రజలకు చేరుతున్నాయి. ప్రజలు సంతోషంగా ఉండారు. అందరూ ప్రభుత్వం ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్న తరుణంలో అధికారం కోల్పోయి మతి భ్రమించి పక్క రాష్ట్రం నుంచి విషయం జల్లుతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలా. అదే కాకుండా రాయలసీమలో దాదాపు 4 జిల్లాల్లో 94 పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి. 3,50,000 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు కూడా రాబోతూ ఉన్నాయి. 1,74,000 మందికి రాయలసీమలో నిరుద్యోగ యువతకన్నిటికీ కూడా ఉపాధి కలిగించే పరిస్థితులు రాబోయే 6 నెలల్లో ఏర్పడుతున్నాయని చెప్పి గర్వంగా ఈ ప్రభుత్వం చెప్పుకుంటూ ఉన్నాం. అదేవిధంగా సత్యసాయి తిరుపతిలో తొలిసారి స్వీప్ సెంటర్ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. దీని ద్వారా అనేక రకాల పురోభివృద్ధికి సహకరిస్తుంది. ఓర్వకల్లు కానీ కొప్పర్తి కానీ దాదాపు కొప్పర్తిలో ఒక 8,000 ఎకరాలు, ఓర్వకల్లులో కూడా దాదాపు ఒక 6,000 పైన ఎకరాలు సేకరించి ఈరోజు పెద్ద పారిశ్రామిక వాడైతూ ఉంది. రాయలసీమ అన్ని రంగాల్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా రాయలసీమ అభివృద్ధి చెందిందంటే అది ఒక్క తెలుగుదేశం హయాంలో అని చెప్పి గర్వంగా చెప్పుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి రాజకీయాలకు రాకపోయినప్పుడు ముందు నుంచి కూడా కర్ణాటక బిడ్డ ఆయన. వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చి 5 సంవత్సరాలు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1,000 కోట్లు సంపాదించుకొని మళ్ళీ ఈ పెట్టుబడులన్నీ కూడా కర్ణాటక రాష్ట్రంలో పెట్టాడు ఈయన. ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ కర్ణాటక రాష్ట్రంలో మొన్న 5 సంవత్సరాల పరిపాలనలో కూడా అక్రమ సంపాదన అంతా కర్ణాటక రాష్ట్రంలో మళ్ళీ పెట్టుబడులు పెట్టి నివాసం ఉండేదానికి పోయినాడు తప్ప ఆయన ఎప్పటికీ రాయలసీమ బిడ్డ కాదు, కడప బిడ్డ కాదని చెప్పి స్పష్టంగా చెప్తా ఉండా.